ఈ 10 మందిలో 5గురు బుద్ధి కలిగిన వారు, 5గురు బుద్ధి లేనివారు. బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు కూడా దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ దివిటీలు వెలగటం కొరకు వారితో పాటు కొంత నూనె తీసుకొని వెళ్ళారు. బుద్ధి కలిగిన వారు తమతో పాటు నూనె తీసుకెళ్లారు, బుద్ధి లేని వారు తమతో పాటు నూనె తీసుకెళ్లారు కానీ చాలినంత తీసుకొని వెళ్ళలేదు. పెండ్లి కుమారుని కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈ ఉపమానం ద్వారా మనం చాలా నేర్చుకోవాలి. దేవుని సంఘానికి చాలామంది వస్తూ ఉంటారు. దేవుని వాక్యానుసారంగా ఎవరైతే నడిపించబడతారో వారు బుద్ధి కలిగిన వారు, వాక్యానుసారంగా ఎవరైతే నడిపించబడరో వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు. యేసు ప్రభువారు దీని గురించి ఎన్ని ఉపమానాలు చెప్పాడంటే, నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద ఇంటికి పునాది వేసిన బుద్ధిమంతుని పోలి ఉండును అన్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చును, గాలి ఇసిరి ఆ ఇంటి మీద కొట్టిను, అది పడిపోలేదు, ఎందుకంటే ఆ పునాది బండ మీద వేయబడింది. బుద్ధిహీనుడు ఇసుక మీద పునాది వేశాడట. గాలి వాన కురిసినప్పుడు అది కూలిపోయి పడిపోయిందట. మన యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షించే సమయం ఒకటి వచ్చింది. ఆ పరీక్షకు మనం నిలబడాలి. అందుకని పౌలు గారు కూడా ఏమంటాడంటే, వేయబడిన పునాది తప్ప మరొకటి వేయబడదు. ఈ పునాది మీద ఒకడు వెండితోనూ బంగారంతోనూ కర్రతోనూ కొయ్యకాలుతోనూ వెలవగల రాళ్లతోనూ కడుతున్నాడు. తర్వాత అగ్ని వచ్చి పరీక్షించిద్దట. ఆ పరీక్షకు ఏదైతే నిలవబడుతుందో దానికి మాత్రమే జీతం దొరుకుతుంది. చూడండి, అగ్ని వస్తే కర్ర అయినా కొయ్యకాలైనా గడ్డైనా నిలబడదు, తగలబడి బూడిదైపోయింది. వెండి బంగారాలు రాయి మాత్రం ఉంటుంది. మనం బంగారంగా ఉండకపోయినా కనీసం రాయిలాగన్నా మనం ఉండాలి. సమయం వచ్చేంత మట్టుకు ఎవరికి వాళ్ళు పరిశుద్ధులే, ఎవరికి వాళ్ళు యోగ్యులే. దేవుడు వచ్చి మనల్ని పరీక్షించినప్పుడు ఆ పరీక్షకు నిలబడాలి. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన కళ్ళమును బాగుగా శుభ్రం చేయను. మనం కళ్ళం శుభ్రం చేయాలంటే కొన్ని గింజలు నేలలో అక్కడ ఇక్కడ పడేస్తాం. ఏ ఒక్క గింజ కూడా మిస్ కాకోకుండా కళ్ళమును నూరుస్తాడట, తూర్పుర పడతాడట. ఆ తూర్పుర పట్టినప్పుడు ఆ రాశి మీద నిలబడే ఆ గింజలాగా నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇంకో సందర్భంలో దేవుడు చెబుతాడు, ఈ గోధుమలు చల్లాడు కానీ తెలియకుండా గురుగులు వచ్చినాయి. తెలియకుండానే మీరు పొలాల్లో మరి వరి లేకపోతే మిరప లేకపోతే పత్తి ఏదో ఒక పంట వేసినప్పుడు కలుపు తీస్తారు. కలుపు వాటికై అదే వచ్చింది. కలుపు ఎవరు వేయరు, వాటికై అదే వచ్చింది. అలాగే పొలం అన్నాక కలుపు తీసుకోవాలి. విశ్వాసం అన్నాక ఎట్టి పరిస్థితుల్లో కూడా మన విశ్వాసాన్ని మనం సరిచేసుకుంటూ ఉండాలి.